హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. అనిత సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. అనిత పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మూడు కూడా సూపర్ హిట్ అందుకున్నాయి. ఎక్కడైనా అనిత సాంగ్ వస్తే చాలు చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పాడుతూ ఉంటారు. ఆ సాంగ్ అక్కడ వచ్చినా కూడా అందరి నోట్లో వస్తూ ఉంటుంది. అంత ఫేమస్ సాంగ్. సో ప్రస్తుతం మనతో పాటు నాగరాజు అంటే చాలామంది వరకు గుర్తుపట్టారు. అనిత నాగరాజు అంటేనే గుర్తుపడతారు. సో ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సార్ నమస్తే. ఎట్లున్నావు అన్న? ఓకే, నాట్ బ్యాడ్, ఫైన్. సో ముందుగా నాకు పాటతో వినాలని ఉంది, నీ గొంతుతో ఫస్ట్ వినాలని ఉంది. తప్పకుండా సిస్టర్. రీసెంట్గా నేను పార్ట్ 3 చేసినాం కదా, చాలా గ్రాండ్గా చేసినాం. పాట మంచి ట్రెండింగ్లోకి వచ్చింది, మంచి సక్సెస్ అందుకునే టైంకు కొంచెం డిసప్పాయింట్. ఛానల్ పోయింది, తెలుసు కదా మీకు. అవునవును. అందులో నాకు కొన్ని లిరిక్స్ పార్ట్ 3లో నాకు ఇష్టమైన లిరిక్స్. ఓకే. నా పాటకు రెక్కల ఛాయి, నిన్ను చూడగా దిక్కులో ఛాయి, ఆ రోజులు గుర్తుకొచ్చాయి, నీ పాట నేనే మళ్ళీ పాడనా. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయతలచి ఆ దైవం నిన్ను నాకే చూపేనా. నా ప్రాణమా నూరేళ్ళ బంధమా, నా ప్రేమకే నిలువెత్తు రూపమా. అన్న అసలు ఆ పాట అసలు ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఎప్పుడైతే స్టార్టింగ్ పార్ట్ 1 నుంచి చేసావో అది స్టిల్ అలా కనెక్ట్ అయిపోయింది అందరి గుండెల్లో. నిజంగా ఈ టైంలో ఇలా అవ్వడం నిజంగా చాలా బాధాకరం. అసలు సాంగ్ రిలీజ్ అయినాక దగ్గరికి అంటే మిలియన్స్కి పోయే దగ్గరలో ఛానల్ పోయింది. అవును, రీజన్ ఏంటి అన్న? అసలు అనిత పాట అంటే నేను అన్ని పాటల్లాగా అందరిలాగా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఒక సపరేట్ ఇమేజ్ వచ్చింది. దీనివల్ల అంటే నాకు అనిత పాట అనేది అన్నం పెట్టింది, నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది, నన్ను ఈ జనాలకు అందరికి పరిచయం చేసిన పాట ప్రపంచానికి. అలాంటి పాట విషయంలో ఏంటంటే అది 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. నా పాటకు సరైన గౌరవం దక్కాలి అనే ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టి ఆ పాటను ఒక 1 వీక్ మారేడుమిల్లు ఆ రాజమండ్రికి వెళ్ళి షూట్ చేసుకొని దాన్ని గ్రాండ్గా, ఎందుకంటే దాన్ని ఎక్కడ తగ్గించద్దు క్వాలిటీ కానీ ఇది కానీ అని అనుకొని చాలా ప్రమోషన్ చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రసాద్ ల్యాబ్లో ఇంతవరకు ఏ యూట్యూబరు ఏ ఫోక్ సాంగ్ వాళ్ళు చేయనంత విధంగా చాలా పెద్ద ఎత్తున చేసి ఎన్నో ఆశలతోటి, అంటే దాని ద్వారా డబ్బులు సంపాదిస్తామని అనుకోలేదు. నా పార్ట్ 1 పార్ట్ 2 చాలా చాలా ఆడియో ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. ఆ పాట ద్వారా ఎంతోమంది ఎన్నో రకాలుగా కమర్షియల్గా సక్సెస్ అయినా నేను నాకు నా ఫ్యామిలీ నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను ఏ రోజు వాళ్ళని అసలు అన్న నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడగలేదు. కాకపోతే సొంతంగా నా ఛానల్ అనిత నాగరాజ్ అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్లో నా పాట నా ఛానల్లో ఉండాలనే ఉద్దేశంతో చేస్తే నేను పాట పెట్టగానే కాపీరైట్స్, నా పాటకు నాకే కాపీరైట్స్ పడ్డం. దాని తర్వాత వాళ్ళు సరైన సమయానికి స్పందించుంటే ఛానల్కు ఇబ్బంది లేకుంటుండు. అంటే నీ సాంగ్ వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మళ్ళీ ఇలా పెట్టుకోవడం జరిగింది. లేదు, ఇప్పుడు పార్ట్ 1 చేసినాం. పార్ట్ 1 ఒకటి లలిత ఆడియోస్ వాళ్ళ ఉంటుంది, వాళ్ళు వేరే లేబుల్ వాళ్ళకు వేరే ఆడియో కంపెనీ వాళ్ళకి ఇచ్చేసిళ్ళు. అప్పుడు సినిమా అప్పుడు ఆదిత్య వాళ్ళకి ఇచ్చేసిళ్ళు. దాంట్లో ఉన్నది పర్సనల్గా మనం వాళ్ళకి కాపీరైట్ పడగానే వాళ్ళకు మెయిల్ పెడతాం, రిక్వెస్ట్ పెడతాం కాపీరైట్ తీసేయండి అని. అది యూట్యూబ్ ధర్మం, వాళ్ళ ధర్మం. ఈ పాట రాసింది నేను. వాస్తవంగా నేను ఎక్కడ సంతకాలు పెట్టలేదు. నేను కనుక లీగల్గా ప్రొసీడ్ అయితే అసలు ఈ పాట ద్వారా వాళ్ళ దగ్గర సంపాదించిన డబ్బులని వసూలు చేయొచ్చు. కానీ మనం అట్లా కాదు కదా, ఎందుకంటే మనం ఇక్కడ ఇండస్ట్రీలో ఉందామని వచ్చినాం. ఎందుకంటే గొడవలు పెట్టుకోవడానికో అదే నేను ఈ పాట అనిత పాట పేరు మీద డబ్బులు సంపాదించుకోవడం రాలేదు. నేను ఇదేంటంటే నాకు అదొక రకంగా చెప్పాలంటే నేను ఎంతో ఇష్టపడే ఒక అమ్మాయి కోసం ఇష్టంగా రాసుకున్నటువంటి పాట. దాని తర్వాత నేను 100 పాటలు చేసినా కానీ ఒకటే అంటారు అందరూ, నువ్వు 1000 జన్మలు ఎత్తాను అనిత పాటలు అంటే ఆ పేరు రాదు, నీకు అలాంటి పాట అంత ఇమేజ్ రాదు. అంటే అటువంటి పాటను నేను ఎంతో ఎఫర్ట్ పెట్టి ఏంటంటే వాళ్ళ కొత్తగా మనకు అందరికి మళ్ళీ కొత్తగా చూపెట్టాలి. అనిత పాటను నేను ఉన్నన్ని రోజులు పాటు ఒక సిరీస్ లాగా, అంటే పార్ట్ 4 పార్ట్ 5 ఇట్లా నేను 2 ఏళ్ళ కోటో 5 ఏళ్ళ కోటో ఎప్పుడోటి ఇట్లా చేద్దామని ఎంతో ఉత్సాహంతో చేసుకుంటే అది మై బ్యాడ్ లక్. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అట్లే నా పేరు మీద సినిమా చేసిళ్ళు. ఆ టైంలోనే నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని సినిమా చేసిళ్ళు.
ఎన్నో ఎంతో అప్పుడు సినిమా విషయంలో నాకు కొరిగింది ఏం లేదు. ఆ పాట పేరు మీద చాలామంది డబ్బులు సంపాదించుకొని బాగుపడ్డోళ్ళే ఉన్నారు తప్పితే దానివల్ల నేనేందంటే ఏ రోజు నేను ఫీల్ కాలే కానీ ఒక 1 వీక్ నుంచి చాలా అసలంటే ఎట్లా అంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. నా ఛానలే పోయింది. అందులో ఇదివరకు వేరే సాంగ్స్ మంచి పాటలు ఎన్నో డబ్బులు పెట్టి చేసిన కంటెంట్ ఉంది. ఒకటే తప్పితే నేను ఇప్పటికి వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం లేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనితా నాగరాజ్ ట్యూన్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ రీఅప్లోడ్ పెడుతున్నాం. రీఅప్లోడ్ మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు కాకుండా కొంచెం అలాంటి కాపీరైట్స్ పడితే మేము రిక్వెస్ట్ పెట్టినప్పుడు తీసేస్తే దానికన్నా వాళ్ళు నాకు ఇచ్చేది ఏం లేదు, నేను అడిగేది ఏం లేదు. అంటే రిక్వెస్ట్ పెట్టినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ కాకపోవడము, లేట్గా ఇవాళ చెప్తే 2 రోజుల తర్వాత వాళ్ళు చేస్తాం తీసివేస్తాం, మా ద్వారా పడలేదు అలా ఆటోమేటిక్గా తెలుస్తుంది అక్కడ పడ్డది వాళ్ళ ద్వారా అనేది. మా ఛానల్ ద్వారా ఏం పడలేదు అది ఇదని దాటేసి ఇబ్బంది పెట్టిళ్ళు. అయినా కానీ వాస్తవంగా ఏంటంటే నేను ఎక్కడ సైన్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట మీకు ఎవరు అనేది మీకు తెలుసా అన్న? ఇక తెలుసు, వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళకి తెలుసులే, వాళ్ళకు ఎందుకంటే ఆటోమేటిక్గా పడిపోతుంది కాపీరైట్. వాళ్ళు తప్పని అనట్లేదు, ఆల్రెడీ వేరే ఆడియో ప్లాట్ఫామ్లో ఉన్నది కాబట్టి ఆడియో త్రూ ద్వారా కాపీరైట్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కాపీరైట్లు ఉంటే ఛానల్ పోవు. ఇదేదో 3 సార్లు ఒకటేసారి కాపీరైట్ పడడం, క్లైమ్ పడడం వల్ల ఛానల్ ఏదో ఈ మధ్యన యూట్యూబ్ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి. మళ్ళీ ఏదో సర్క్యూమ్ పాలసీ ఏదో సంథింగ్ దాని త్రూ ద్వారానంట పడడం వల్ల ఛానల్ తీసేసి యూట్యూబ్ గైడ్లైన్స్కు విరుద్ధంగా ఉంది ఈ పాట. మేము చెప్పినా కూడా మీరు ప్రోమోకు ఒక ముందుకే కాపీరైట్ క్లైమ్ పడ్డా కూడా మీరు ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిళ్ళు అది ఇది అని చెప్పేసి ఛానల్ మొత్తానికే తీసేయడం జరిగింది. సో ఏంటంటే నా బాధ ఏంటంటే నన్ను నమ్మి సందీప మేడం అని ఒక మేడం ప్రొడ్యూస్ చేసింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. వాస్తవంగా అందరూ డిసప్పాయింట్ అయినాం. అంటే దగ్గర ఎంత ఖర్చు వచ్చిందని ఈ పాట స్టార్టింగ్ నుంచి మొత్తము? దగ్గర ఒక 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చింది. 12 lakhs దాకా ఖర్చు పెట్టినాం పాటకు, ప్రమోషన్స్ తోటి ఆ ఫంక్షన్ తోటి. మేము జస్ట్ పోస్టర్లకే పెట్టినాం మస్తు డబ్బులు చెప్పుకోవద్దు కానీ. అంటే దేడ క్వాలిటీ కాడ కాబట్టి అందరికి జనాలకు తెలవాలి ఫస్ట్. ఆ మేడం పెట్టంగా నేను కూడా నా సొంత డబ్బులు పెట్టుకొని ఒక 1 month నుంచి నేను ఈ పాట మోజులో పడి అసలు ఫ్యామిలీనే పట్టించుకోలేదు. అంటే బయటనే తిరుక్కుంటా వాళ్ళని వీళ్ళని కలుసుకుంటాను. అన్న నా పాట రిలీజ్ అవుతుంది రావాలన్నా, అన్న ఇట్లా అన్న అదని పిలవడము ఎంతో అనుకున్నాం. అంటే నేను వాస్తవంగా ఏంటంటే ఇంకొక 10 ఏళ్ళు ఆ సక్సెస్ అనేది ఎట్లుంటుందంటే ఇంకో 10 ఏళ్ళు నేను వెనకకు తిరిగి చూసుకోకుండా ఇదేం నేను కొత్త పాట ఏం రాయలే కానీ వాళ్ళకి కొత్తగా చూపెట్టిన విజువల్ కానీ లిరిక్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే చాలా అన్న 20 ఏళ్ళ వెనకకు తీసుకెళ్ళినామన్నా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తా అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఆ సంతోషం ఒక 3 days కూడా లేకుండా అయిపోయింది. అదొకటే బాధ. ఇంకా మంచి పాటలు చేస్తా, చాలా అంటే ఇది ఒకటే పాట కాదు కదా అని అనుకున్నా. అంత పాట ఒకటే కాదు కదా, నేను తలుచుకుంటే మన దగ్గర స్టఫ్ ఉన్నది, మనం ఎన్నో చేయొచ్చు అని డిసైడ్ అయ్యి ఏం లేదు. నేను ఇప్పటి నుంచి కాదు 20 years బ్యాక్ నేను ఉన్నప్పుడు యూట్యూబే లేదు వాస్తవంగా చెప్పాలంటే. అనిత పాట వచ్చినప్పుడు ఇది నాకు కొత్తగా ఏం కాదు. నాకు అప్పుడు ఫస్ట్ నుంచే నాకు సినిమా విషయంలో ఇబ్బంది అనిత పాట వల్ల అప్పుడు ఇబ్బంది అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల విషయంలో వాళ్ళకి ఇద్దరు డిఫైండ్ వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డా. తర్వాత మనకి ఏదన్నా అవకాశాలు మన దాకా వస్తే అట్నుంచి అటే అప్పుడు ఎందుకో కమర్షియల్గా సక్సెస్ అయ్యే టైంలో ఇలాంటి ఎన్నో చూసిన. ఇవన్నీ కష్టాలే మనకు కొత్తగా కానీ ఇప్పటి నుంచైనా కొంచెం ఏంటంటే ఎవరైనా ఈ పాట విషయంలో కావాల్సుకొని మళ్ళీ ఇంకోసారి అట్లా చేయకుండా ఉంటే చాలా సంతోషం అంతే. అంటే ఇలా జరిగిన తర్వాత ప్రొడ్యూసర్ మేడం గారికి ఎలా అయినా తెలిసి ఉండొచ్చు, తను ఏమన్నా రియాక్ట్ అవ్వడం జరిగింది ఏమన్నా? ఆమె చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎట్లా అంటే నాగరాజు గారు అయిందేదో అయిపోయింది, ఛానల్ వచ్చే సోర్సెస్ ఏమున్నాయో వెతకండి, రాకపోతే కొత్త ఛానల్ క్రియేట్ చేసి పెట్టండి. తను కూడా ఏంటంటే చాలా ప్యాషన్ కొద్దీ పూణేలో బ్యాంక్ మేనేజర్ మేడం సందీప మేడం అని, ఇక్కడే మన రామంతపూర్. తన వల్ల ఇంత దూరం వచ్చి అంత సక్సెస్ అయింది. మేము అడిగింది ఇచ్చింది మాకు. మా షూట్కు మేము 2 days షూట్ అనుకొని పోతే అడిగిపోయినాక ఇంకొక 2 days పెరిగింది, 4 days చేసినాం. ప్రొడక్షన్ పెరిగింది, అమౌంట్ ఎక్కువైనా ఏదైనా కూడా మేడం నేను 20 years సెలబ్రేషన్ చేస్తామనుకుంటున్నా అనిత పాటది అంటే చేయండి నాగరాజు గారు అని చెప్పి ఫంక్షన్కు డబ్బులు ఖర్చు పెట్టింది, ప్రమోషన్కు పెట్టింది. దానికి తగ్గట్టు జనాలు కూడా రిసీవ్ చేసుకున్నారు.
అండ్ టైం మీద మేమేంటంటే ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసే టైంలో అట్లా అవ్వడం బాగా ఇబ్బందిగా ఉంది. ఓకే, మళ్ళీ ఛానల్ అయితే పెడుతున్నా అనితా నాగరాజ్ ట్యూన్స్. తప్పకుండా మంచి పాటలు చేస్తా. ఈ మధ్య రీసెంట్గా కూడా ఒక 2 చిన్న సినిమాలకు రాసిన. నెలకు ఈ యూట్యూబ్లో నేను వారానికి ఒక పాటనే చేస్తా. అంటే యూట్యూబ్లో గట్టిగా బిజీగా ఉంటున్నా. మంచి పాటలు వస్తాయి. నెక్స్ట్ సీమంతం సాంగ్ రిలీజ్కి రెడీగా ఉంది. అంటే కంటిన్యూగా అయితే బిజీ షెడ్యూల్లో అయితే ఉండిపోయారు. అవును, సీమంతం సాంగ్ అని రెడీగా ఉంది. ఇంకా ఏ ట్రూ పొలిటికల్ లవ్ స్టోరీ, ఒక అబ్బాయి సర్పంచ్ని లవ్ చేస్తాడు విలేజ్లో. ఓకే. అంటే వాళ్ళ ఇంట్లో పెరిగిన అబ్బాయి. ఇలాంటి మంచి మంచి కంటెంట్లతోటి మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, మొత్తం కంటిన్యూగా అయితే సాంగ్స్ అయితే చేయబోతున్నారు. అవును. అన్న మరి ఎందుకు ఈ అనిత సాంగ్ వచ్చినప్పటి నుంచి ఎందుకు అంత మధ్య మధ్యలో అన్ని బ్రేక్స్ తీసుకోవాల్సి వచ్చింది? 20 years లో పార్ట్ 3 వరకు రిలీజ్ చేశారు. ఎందుకు అంత టైం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే వాస్తవంగా మీకు తెలిసి ఉండకపోవచ్చు, నేను ఫెయిల్లోనే అయితే వదిలేదు. హనంకొండలో ఉన్న పెళ్ళి అయింది. అనిత పాట వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది. హ్యాపీగా ఉండే టైంలో 2 పిల్లలు, వాళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూస్, వాళ్ళకి ప్రాబ్లం వల్ల కొద్ది రోజులు నేను చేసే పని చేయక అట్లా ఇబ్బందులు పడ్డా. నేను అక్కడ హనంకొండ వరంగల్లో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. నేను చాలా పాటలు చేసి ఉన్నా. వాళ్ళకు ట్యూన్స్ కావచ్చు, లిరిక్ కావచ్చు, ఆడ కొన్ని మంచి పాటలు రాసి ఉన్నాం మేము ఆల్రెడీ. అంతెందుకు, మన వరంగల్ నా ఫ్రెండ్ మీ స్టూడియో ఓనర్ జబర్దస్త్ వెంకీ మంకీతో కూడా కలిసి ప్రాజెక్టులు చేసినాం. 2 రూమ్మేట్స్ని హ్యాపీగా నా పాటలు వెంకీ కూడా పాడిండు. అట్లా నేను ఎక్కడ ఆపలేదు. కాకపోతే నేను ఇక్కడ దగ్గర లేక, ఈ సోషల్ మీడియా కావచ్చు, ఇక్కడ దగ్గరలో లేక నేను కొద్ది రోజులు స్ట్రగుల్స్ ఫేస్ చేసి అక్కడ ఒక పాన్ షాప్ పెట్టుకొని 3 years పాన్ షాప్ రన్ చేసిన. ఎందుకంటే పెళ్ళయింది, అవకాశాలు వచ్చినా కూడా అక్కడ ఎంత మంచిగా రాసినా 1000-2000 కంటే డబ్బులు తక్కువ. అక్కడ ఆ బడ్జెట్లో ఎట్లుంటాయి, దానికి తగ్గట్టు ఇక నాకు ఈ ఇంట్లో డిస్టర్బెన్స్ వల్ల నేను కొద్దిగా మీరు అన్నట్టు గ్యాప్ వచ్చింది. కాకపోతే నేను 3 years నుంచి చాలా బిజీగా ఉన్నా యూట్యూబ్లో. అంటే ఆ షాప్ బాగానే నడిచేదాన్ని. అది నన్ను కొద్ది రోజులు నాకు అన్నం పెట్టింది. అంటే చేసే పని నేను ఎవరో ఏమనుకుంటారని చెప్పేసి అప్పటికే నా పేరు మీద సినిమా వచ్చింది, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్లలో నేను పోయి పర్ఫార్మెన్స్ చేసిన. మంచి మంచి పేరు ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా దగ్గర నా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాతో మంచిగా ఉన్నారు, లేనప్పుడు మంచిగా ఉన్నారు, ఇబ్బందులు ఉన్నప్పుడు సపోర్ట్ చేసిళ్ళు. నాగరాజ్ అంటే వాళ్ళకి అంత ఇష్టం, నా పాట అంటే అంత ఇష్టం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఏ రోజు నన్ను వాళ్ళు తక్కువ చూడలే. వెంకీ కూడా బాధపడేది, వీళ్ళందరూ డార్లింగ్ నువ్వు ఇక్కడ ఎందుకుంటాను, నువ్వు వచ్చేయి హైదరాబాద్కి వచ్చేయి, నువ్వు ఇక్కడ ఏంది, అసలు ఈ షాప్ ఏంది, పాన్ షాప్ ఏంది, నీ పేరు మీద సినిమా వచ్చింది, నువ్వు తలుచుకుంటే ఎవరి దగ్గరికి పోయినా అవకాశాలు ఇస్తారు అని నాకుండే. కానీ నాకు వెనుక నా పరిస్థితిలో బ్యాక్ సపోర్ట్గా అంటే ఎక్కువ ఎవరు ఫైనాన్షియల్గా ఇబ్బందులలో ఉంటుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే 2 అబ్బాయిలకు మాటలు వస్తలేవు, వినబడదు వాళ్ళకి. పరిస్థితి చిన్న అబ్బాయికి సర్జరీ అయింది, ఇప్పుడు కొద్దిగా మాట్లాడుతుండు. పెద్ద అబ్బాయి కొంచెం కష్టంగా ఉంది. చాలామంది మీ సోషల్ మీడియా వాళ్ళు చాలామంది హెల్ప్ చేసారు నాకు. సోషల్ మీడియా వాళ్ళు నేను రాగానే, ఇక్కడికి రాగానే నా నెంబర్ బయటకు వెళ్ళింది. చాలామంది అవకాశాలు గట్టిగా ఇచ్చిళ్ళు, మంచి పాటలు చేసిన. సరే, నాదేదో నేను చాలా ఏంటంటే నాది ఒక చిన్న ప్రపంచం, నేను నా ఫ్యామిలీ నా పాట అంతవరకే. నేను ఎక్కువ ఏంటంటే ఒకరి మీద పెత్తనం చెలాయించాలి, నాకు ఏదో పేరు వచ్చింది, నాకు డబ్బులు వచ్చినాయి, అట్లా ఇట్లా అని అది ఫస్ట్ నుంచి మన దగ్గర ఉండదు. ఈ టైంలో ఒక్కొక్క పాట చేసేటోటే మీరు యాక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఒక పాట హిట్ కావాలి, అదొక రకంగా ఉంటుంది వాళ్ళకి వైబ్. మనకు అట్లా కాదు. నాకు వచ్చిన పేరు ఏంటంటే ఏ చంద్రబోస్ గారికి రాలేదు, ఎంత పెద్దవాళ్ళకి రాలే ఒక పాటతోటి అంత హైప్ అనేది. అంటే వాస్తవంగా నాకు నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ చాలా పెద్ద పెద్ద అది ఒక సినిమా చేసిళ్ళు. ఎవరి పేరు మీద వేస్తే సినిమా, నా పేరు మీద నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని సినిమా చేసిళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం నేను ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, పిల్లలకు కావచ్చు, వాళ్ళని బాగా చూసుకుంటూ వాళ్ళకి అంతా మంచిగా సక్రమంగా ఉండే టైము నాకు ఎంతో కొంత అనిత పాట అనేది మళ్ళీ లైఫ్ నా అనిత పాట ద్వారానే మళ్ళీ అందరు నన్ను జనాలు మెచ్చుకుంటే హ్యాపీగా అనిపించింది. కాకపోతే కొంచెం అసలు ఆ ఈవెంట్లో అసలు వేరే లెవెల్. అవును, నేను ఒక యూట్యూబ్ మొత్తం ఆ ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన. ఆ రోజు నేను ఒక ఫోన్ కాల్ చేస్తే అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరు వచ్చిళ్ళు, మన వాళ్ళు నాకు సపోర్ట్ చేసేళ్ళు, బ్లెస్ చేసేళ్ళు వాళ్ళు అందరు. కాకపోతే ఈ టెక్నికల్గా నాకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందని నేను అనుకోలేదు. సరే, కాపీరైట్స్ పడవచ్చు, పడితే కూడా మనం వాటిని తీపియచ్చు అన్న ఒక ధైర్యంతో నేను అది రిలీజ్ చేసిన.
కానీ మొత్తానికే యూట్యూబ్లో ఛానలే వెళ్ళిపోతుంది. ఇంత ఇబ్బంది పడతాము. నేనేమో కానీ మా టీం వాళ్ళు మస్తు బాధపడతాను. ఆ పాటకు వర్క్ చేసిన వాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, టెక్నికల్గా వర్క్ చేసిన వాళ్ళు, మా ప్రొడ్యూసర్ కావచ్చు, ఎస్పెషల్లీ మా మిస్సెస్ దేవికి అయితే 2-3 రోజుల నుంచి అన్నమే తింటలేదు. ఆమె ఛానల్ పోయిన కాడ నుంచి అంత బాధపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ మిస్సెస్ అయినా అనిత పేరు మీద పార్ట్ 1, 2, 3 చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ ఆమె ఏంటంటే ప్రతిదానికి తెలుసు కాబట్టి ఆమెకు, ఆయన ఒకప్పుడు అమ్మాయిని లవ్ చేసిండు, అది ఆమె మీద అప్పుడు ఇష్టం. ఆమె ఆయన బోర్డు అంటే ఇప్పుడు ఆమెకు తెలుసు కదా, ఇప్పుడు ఏం నేను ఈమెను వదిలిపెట్టయితే అడిగి పోయే కథ ఏం కాదు, ఆమె వచ్చే కథ ఏం కాదు. జస్ట్ నా సెల్ఫ్ సాటిస్ఫై కోసం ఈ పార్ట్ 3 ఎందుకు రాసిన అంటే, ఒకవేళ అనిత నిజంగానే ప్రాబ్లంలో ఉంటే తనకు తెలియకుండా నేను హెల్ప్ చేస్తే ఎట్లుంటుంది అనేదే కంటెంట్, చిన్న కంటెంట్ అంతే. అంత బాగా వచ్చింది, అంత బాగా పిక్చరైజేషన్. అంటే నా జీవితంలో జరిగిన ఒక 20-30% నా రియాలిటీ ఉంటుంది, మిగతా మొత్తం కమర్షియల్గా చేసినాం పాటను. కాకపోతే ఆ పాటను పార్ట్ 3 చేస్తే ఎట్లుంటుంది, ఒకవేళ అమ్మాయిని చూడక కొద్దినేళ్ళ తర్వాత నాగరాజు అనే వ్యక్తి అనితను చూస్తే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అమ్మాయి అబ్బాయి విడిపోయే సిచ్యువేషన్ అంటే బ్రేకప్ అయిన ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. కాకపోతే ప్రేమించిన అమ్మాయి ఏదో సందర్భంలో ఒక పెళ్ళిళ్ళనో ఒక ఎన్నో ఫంక్షన్లో ఎన్నో కంపల్సరీ ఎదురుపడ్డప్పుడు ఆ అబ్బాయి కళ్ళతోటే నువ్వు బాగున్నావు అని అడిగితే ఆ అమ్మాయి కళ్ళతోటే నేను బాగున్నాను నేను ఒక సమాధానం చెప్పి, అంటే అదొక ఎమోషన్ అక్కడ. అంటే అలా అడగొద్దు కానీ మీకు ఎప్పుడైనా అలా ఎదురైందా అన్న? అంటే వాస్తవంగా నేను చూసినా కావచ్చు చాట్ నుంచి నాకు 1-2 సార్లు కానీ కనబడ్డట్టు ఉంది, కానీ తను నన్ను చూడదు, చూసినా కానీ పెద్దగా రియాక్ట్ అయ్యేది ఏం లేదు. మాదే పెద్దగా ఏం ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు లవ్ చేసుకున్న అది పెద్ద స్టోరీ ఏం కాదు. అందరికీ ఉంటే ఎట్లుంటుందో లవ్ స్టోరీ, అలాంటి చిన్న లవ్ స్టోరీ. కానీ నేను ఒక బేసిక్గా ఒక కవి అంటే పెద్ద కవిని కాకపోయినా నాకున్నంతలో నాకు సాహిత్యపరంగా రాసుకునేంత కొన్ని అవి ఉన్నాయి కాబట్టి ఎట్లుంటుంది, ఒక కళాకారునికి ఎవరైనా ఇష్టపడితే ఏంటంటే వాడు కొంచెం డీప్గా లోతుగా వెళ్తాడు, వాడు సింగర్ పాట రూపంలో బయట చెప్తారు. అవును, నేను అలా అప్పుడు కొత్త కదా యూట్యూబ్ రాకముందుకే ఒక లవ్ సాంగ్ అంటే ఇట్లా రాయొచ్చా, ఇట్లా చేయొచ్చా, ఇట్లా చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారా అని ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసింది మనము. ఇప్పటికంటారు యూట్యూబ్ అంటేనే అనిత నాగరాజు సాంగ్స్ అంటేనే యూట్యూబ్కి ఒక అది చాలా సాంగ్ ట్రెండింగ్. ఫస్ట్ పార్ట్ 1 కూడా, ఆ పార్ట్ 1 ఇప్పటికి మీరు రీల్స్లలో చూడండి, అది ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఒక పాట 20 ఏళ్ళైనా కూడా ఒక పాట ఇన్స్టాలో ఊరికే కనబడుతుందంటే అదంతే ఇక, అది ఎప్పటికైనా ఉంటుంది. నేను చేస్తా ఇప్పుడు, ఎందుకు నా ఛానల్లో నా పాట ఉంటే ఎందుకు బెటర్ అంటే, నేను ఎందుకు అంటే నేను ఇప్పుడు దీంతో కాదు కదా, నేను నెక్స్ట్ ఇంకా సిరీస్ లాగా చేద్దాము అని పార్ట్ 4 పార్ట్ 5 అని ఎప్పుడన్నా ఇట్లనే నాకు అదొక రకమైన వైబ్ని ఇస్తుంది అనిత పాట. నేను అనిత పాట కంటే బెస్ట్ సాంగ్స్ ఎన్నో చేసిన, మంచి మంచి పాటలు రాసిన, మంచి ఫోక్ రాసిన, అవి రాసిన, కానీ మిలియన్స్లలో పోయినాయి, మిలియన్స్లలో వ్యూస్ వచ్చినా కూడా ఇది సపరేట్ అన్నట్టు. అనిత పాట అనగానే మీరైనా గుర్తుపడతారు, అయినా పాడుకుంటారు. చాలామంది ఆ పాట ఎక్కువ సిట్టింగ్స్లలో ఏమైనా కూర్చున్నా, ఒక లేడీస్ అయినా అంటే గర్ల్స్ కూర్చున్నా, బాయ్స్ కూర్చున్నా, అందరు ఎక్కడన్నా ఫంక్షన్లో కూర్చున్నా, ఎవరన్నా టక్కునకి ఏమైనా పాట వచ్చారా అంటే టక్కున అంత పాట నోటికి వాడతారు ప్రతి ఒక్కరు. అది ఎందుకో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా రీల్స్లలో అబ్జర్వ్ చేసిన, ప్రతి సిట్టింగ్లో నా పాట కనబడుతుంది. అది ఒక మెలోడీ సాంగ్, ఒక డీజే సాంగ్ వైపు, అదే పాట అదేంటంటే ఒక మెలోడీ పాట అయినా కూడా దాన్ని ఒక ఇప్పుడు డీజే పాట పెట్టుకొని మనం ఎంత డాన్స్ చేసుకుంటే అది ఇప్పుడు అందరు కలిసి మొత్తం ఫుల్ సాంగ్ పాడేంత అది వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఆ పాటని. చూద్దాం, ఇంకా నెక్స్ట్ రిజల్ట్ అంతా మీ చేతుల్లో ఉన్నది. నాకు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు. ఏంటంటే నేను దాన్ని ఎట్లా జనాలకు తీసుకుపోవాలనో నాకు కొంచెం ఐడియా ఉన్నది. ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళు ఆ ఛానల్ ద్వారా ఎంతో కొంతమందికి ఈ ఇంటర్వ్యూ రీచ్ అయ్యి వాళ్ళకు నా మీద ఎంతో కొంత, నా పాట మీద అభిమానం ఉంటే తప్పకుండా మళ్ళీ నా పాటను వాళ్ళు ఆదరిస్తారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళ కోసం ఇంకా మంచి మంచి కొత్త పాటలు తప్పకుండా చేస్తా నేను. నాదొకటే, నేను ఎప్పుడు ఒక్కటే కోరుకుంటే ఏంటంటే, ఇప్పుడు నేను బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది, నేను బాగుంటే నా టీం బాగుంటుంది, ఒక నలుగురికి అన్నం పెట్టచ్చు. నేను ఒక మంచి పాట రాస్తే అది ఒక డైరెక్టరు, ఒక టీఓపీకి, ఇంకా ఒక టెక్నికల్గా ఎవరికి ప్రతి ఒక్కరికి ఒక ప్రొడ్యూసర్ని ఒప్పియాలంటే వట్టికేం కాదు పాట. వాళ్ళు వట్టికేం అవకాశాలు ఇయ్యరు. 4-5 లక్షలు పెట్టి యూట్యూబ్లో 4-5 లక్షలు అంటే పెద్ద పేమెంటే. ఎందుకంటే ఇక్కడ ఆడిన అప్పులు సప్పులు ఇప్పుడు సినిమా వాళ్ళ లెక్క కోట్లు పెట్టి చేసేటి కాదు. ఇప్పుడు 5-6 లక్షలు, ఇప్పుడు మేము పాటకు 12 లక్షలు పెట్టినామంటే వట్టిదేం కాదు.
దాని వెనకాల ఆ గ్రౌండ్ వరకు ఒక 6 months నుంచి నేను ఈ పాట మీద కూర్చుండి మ్యూజిక్ చేయించి దాన్ని షూట్ లొకేషన్స్ చూసుకొని ఎక్కడికో వెళ్ళి 40 మందిని పట్టుకొని పోయినాం ప్రొడక్షన్ ఇక్కడ నుంచి ఆర్టిస్టులు కావచ్చు ప్రతి ఒక్కరు అడిగిపోయి 1 week ఉన్నాము. ఎంతో ఖర్చు ఉంటుంది, ట్రావెలింగ్ కానీ ఫుడ్ కానీ అక్కడ అకామిడేషన్ కానీ ప్రతిదానికి ఎన్నో డబ్బులు ఖర్చు ఉంటాయి. ఒక పాట చేయాలంటే వాటికి ఏం కాదు. కాకపోతే నేను చేసిన పాటలు వేరే ఛానళ్ళలో కనబడతా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎవరెవరో అప్లోడ్ పెట్టుకున్నారు, కనీసం నా ఛానల్ నేను ఇంతపడి కష్టపడి చేస్తే ఛానల్ వస్తుందేమో అని 1 week నుంచి వెయిట్ చేసిన. ఎన్నో రిక్వెస్ట్లు పెట్టినాం, మెయిల్ పెట్టినాం యూట్యూబ్ వాళ్ళకు, గూగుల్ వాళ్ళకి, రెస్పాండ్ కావట్లేదు. సరే అయింది, ఏదో అయిపోయింది. వచ్చిన కాడికి వ్యూస్ అయినా ఏదైనా మన పాట మన ఛానల్లో ఎలాంటి కాపీ రైట్స్ పడకుండా కొంచెం దాన్ని ఇప్పుడన్నా ప్రాపర్గా ఉంటే ఫ్యూచర్లో నేను ఇంకా కొన్ని మంచి పాటలు రాయొచ్చు, పాడచ్చు అన్న అదొకటి ఉంటుంది. అన్న ఏం కాదు, ఇప్పటికైనా కూడా నిన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ పాటకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చిన్న వాళ్ళ కానుంచి పెద్ద వాళ్ళ వరకు ఖచ్చితంగా. సో రిలీజ్ కూడా అవబోతుంది మళ్ళీ మీ దాంట్లో అనిత ట్యూన్స్ లో. అవును, అనిత నాగరాజ్ ట్యూన్స్ ఈ రోజు ఈవినింగ్ ఏదో టైంకి రిలీజ్ అయిపోద్ది పాట. రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు ఎలా అయితే మొదటి నుంచి సపోర్ట్ ఉందో ఖచ్చితంగా అందరు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ బ్యాక్ స్టోరీ చాలా బాధాకరం. అవును, అంటే మనం ఫస్ట్ నుంచే ఇప్పుడు మనం పుట్టిందే చాలా తక్కువ సామాజిక వర్గంలో పుట్టి చిన్న చిన్న హాస్టళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్ళలో వండుకుంటూ నేను ఎంబీఏ స్టూడెంట్ని. అప్పుడు వెంకీ వాళ్ళతోటి ప్రోగ్రామ్స్కి వెళ్ళేది నేను. తను మిమిక్రీ చేసేది, నేను సాంగ్స్ పాడేది ట్రాక్స్ వేసుకొని. మన జబర్దస్త్ వెంకీ మంకీ టీంలోనే హనంకొండలో ఇద్దరం రూమ్మేట్స్వి. నన్ను ఎంకరేజ్ చేసేది, రా డార్లింగ్ వచ్చి చేసుకో ఖాళీగా ఉండకు అని ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పేది. ఫస్ట్ నుంచి నన్ను జెన్యున్గా ఇష్టపడతాడు. ఇట్లా చాలా మంది ఇట్లా జబర్దస్త్ టీం కావచ్చు, ప్రతి ఒక్కరు, ముట్టపల్లి సురేందర్ అన్న, ఇదంతా మా బ్యాచ్. ఇప్పుడు పెద్దవాళ్ళతో ఉండేది నేను అప్పుడు. ఇప్పుడు బుల్బుల్ లక్ష్మణ్ కావచ్చు, దిలీప్ దేవగన్ కావచ్చు, ప్రతి ఒక్కరు, అనిల్ ఆరు, డిఓపి, మా వాళ్ళు, శివకృష్ణ వెళ్తురు, ఇట్లా చాలామంది ఒక మంచి టీం ఏర్పడ్డది. అందరితోటి బాగుంటున్నాం. కళ్యాణ్ కానీ, రవి కళ్యాణ్ అన్న నా అనిత పాటకి ఎంతో ఎఫర్ట్ పెట్టి, రవి కళ్యాణ్ అన్న అయితే ఎంత బాధపడ్డాడు. అన్న కూడా ఏంటంటే మంచి సక్సెస్ వచ్చే టైంకి ఇట్లా అయింది నాగరాజ్, ఏం చేద్దాం మనము మళ్ళీ అంత పాటతోటి ఏంటంటే ఇట్లా చూపెట్టుకోవడానికి మనకు మళ్ళీ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే నాకు సక్సెస్ తోటి సంబంధం లేకుండా నాకు అవకాశాలు వస్తా అంటే నేను చేస్తా. నేను వీళ్ళందరికన్నా ముందే నేను పెద్ద నన్ను చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, అట్ట కాదు నాకు కావాల్సింది. నేను ఇట్లా దాన్ని ఇట్లా కూడా చేయొచ్చా అనిత పాటను పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 1 అంటే పార్ట్ 2, 3 పాటల పరంగా పోవు, సినిమాల పరంగా అయితే గట్టిగా పోతాయి. కానీ ఈ 2, 3 కూడా 3ని ఎంత జెన్యున్గా ఇష్టపడ్డారంటే వాళ్ళు. 2 విషయంలో దెబ్బపడ్డది మాకు, ఇట్లా కావద్దు ఈసారి, ఇంకా దానికి ఏదో తక్కువైందని ఈసారి నేను దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాని స్క్రిప్ట్ అది ఇది స్టోరీ దగ్గర ఉండి కూర్చోబెట్టి రాయించుకొని ఆ షూట్ కూడా 4-5 రోజులు చేపించి దాన్ని ఫంక్షన్ చేసి దాన్ని వట్టిగానే జనాలు ఛానల్ పెట్టి వదిలేయద్దు అని చెప్పి మొత్తం మీడియా అందరిని పిలిపించి అంత గ్రాండ్గా చేసుకున్న తర్వాత 2 daysకే మళ్ళీ ఇట్లా అయిందని. ఏంటంటే ఎప్పుడు నా లైఫ్లో అంటే ఎన్నో జరిగినాయి, ఇబ్బంది పడ్డం, బాధపడ్డాం. కానీ ఇది ఒక్కటి నాకెందుకో, ఇప్పుడు మనం ఏదో సొంతంగా మనం ఏదన్నా కట్టుకున్న ఒక బిల్డింగ్, మన ఇల్లుకు అది ఏదో గాలివాన వచ్చి కూలిపోతే ఏదో రకంగా ఉంటుంది కదా. మనం కష్టపడి క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్కే ఇబ్బంది అయితే ఎంత బాధ ఉంటుంది అంటే కొంచెం అదొకటి. కొద్ది రోజులైతే మళ్ళీ ఆ పాట రిలీజ్ అయ్యి మీరు మళ్ళీ ఆ సక్సెస్ నాకు ఇస్తే నేను తొందరగా దాంట్లోకి వెళ్ళి రిలీఫ్ అయిపోతా. తప్పకుండా అన్న. అంటే ఇంకా పార్ట్ 3 అయితే కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 4 నెక్స్ట్ రాబోతుందని కూడా మీరు చెప్పారు. కంటిన్యూ చేస్తాను, ఎందుకనంటే అనిత ఒక బ్రాండ్ అది. నేను బతుకున్నాను రోజులు వస్తుంది, అది ఏడాదికోటో సంవత్సరానికి అంటే 2 నెలలకోటో. ఎందుకంటే నేను ఎప్పుడు అనిత మీకు మరీ చెప్తాను, మళ్ళీ చెప్తాను, అదొక పిచ్చే అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి. అదేంటంటే నాకు అనిత పాట అనేది ఎంత అంటే అసలు నేనంటే అసలు వట్టిదే. నన్ను ఒక కవిని చేసింది, నాకు ఒక ఇమేజ్ను క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మేము ముందర కూర్చుండి నేను మాట్లాడుతానా, నన్ను ఇంటర్వ్యూకి పిలిచిందంటే అది అంత పాట ఉన్నది కాబట్టి మీరు నన్ను ఇంత రెస్పెక్ట్ చేస్తాను. అలాంటి పాటను నేను ఏదో దానివల్ల నాకు పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఎందుకు ఆ పాటను నేను పక్కకు పడేయా. అంటే ఎప్పుడైనా మీ వైఫ్ అన్న నార్మల్ పార్ట్ 3 వరకు చేసారు, ఇంకా ఎందుకులే కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు అన్న ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా అన్న? అంటే ఆమె అంటది నవ్వుకుంటే సరదాగా, అబద్ధం ఆడకు, అంతే ఇష్టం కదా నీకు నాకంటే ఎక్కువ, అది ఇది అని అంటది. కానీ
అట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒకటే చెప్తా, అనిత వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఈయన రోజులు ఉన్నాను ఇక్కడ అంటే మా మిస్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఎంత పెద్ద డ్రింకర్ అంటే వెంకికి ఇట్లా అడుగు చెప్తారు వాళ్ళు. పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేసేది మందు. ఓ అంటే అంటే బంద్ చేసి 5 ఏళ్ళు దాటింది. అంతే ఆ 5 ఇయర్స్ అయింది. టైంలో ఆ టైంలో ఒక టైంలో పిల్లలకు మాట్లాస్తలేవు, అది ఇది మొత్తం డిప్రెషన్. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సినిమా చరణ్ రాజు ఒక సినిమా చేసి ఆయన మధ్యలో వదిలేసి ప్రతిది ఎంబీఏ చదువు పోయింది, ఈ సినిమా నచ్చితే అన్ని విధాలుగా బాధపడి పెళ్ళైన తర్వాత పిల్లలు అలాంటి టైంలో అసలు వాళ్ళకి మాట్లాస్తలేవు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పెద్ద డ్రింకర్ని అయిపోయినా. నాది నేను రియలైజ్ అయ్యి నన్ను నమ్ముకొని మా మిస్సెస్ పిల్లలు ఉన్నారు, ఇట్లా కాదు కదా అని చెప్పి నాకు నేను రియలైజ్ అయ్యి ఒకరు చెప్తే మారింది కాదు, బలంగా అనుకొని 5 ఇయర్స్ నుంచి నేను అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ పక్కన పెట్టి నా ఫ్యామిలీ నా పిల్లలు ఏదో ఒకటి చేయాలని బతుకున్న రోజు వాళ్ళకి మాటలు రావు, అయ్యో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మంచిగా చదివించాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలన్న ఒకటే తపన తప్పితే వేరేది ఏమి ఉండదు. నేను తప్పు చేసినా ఒప్పు చేసినా ఏదైనా చేస్తానంటే నా ఫ్యామిలీ కోసమే. తను అర్థం చేసుకుంటుంది, నువ్వు పార్ట్ 4 ఎందుకు 3 ఎందుకు అనేది తెలియదు. ఆమెకి అప్పుడప్పుడు కోపం వస్తే అని తన నాగరాజు అని పిలుస్తుంది నన్ను. అంతే, అట్లా ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు చిన్న బాబుకి మాటలు కొంచెం కొంచెం వస్తున్నాయి, మరి పెద్ద బాబు సంగతి ఏంటి? అది ఏంటంటే 5 ఇయర్స్ లోపు ఆ సర్జరీ జరిగితే వాళ్ళకి మాటలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాంక్లేర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అది ఒక 10-15 లక్షల దాకా అవుతుంది మనం బయట చేపిస్తే ఒకరికి. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. పెద్ద అబ్బాయి అప్పుడు కరోనా, మాకు తెలియదు. ఇప్పుడు నాకు దేవుడు ఒక మంచి చక్కటి గొంతు ఇచ్చి నా కొడుకులకే మాటలు రావచ్చు అని కలగంటగా వస్తాయి కావచ్చు అని నేను చూసినాం. ఒక 3 ఇయర్స్ అయినా రావట్లేదు, అబ్బాయి సరిగ్గా పిలిచినా చూడట్లేదు అని ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే, అమ్మా ఇది ఒక సర్జరీ ఉంటుందమ్మా ఇట్లా చేపిస్తారంటే అప్పుడే కరోనా వచ్చింది. ఆ 3 ఇయర్స్ ఇబ్బంది పడ్డా, మనకి ఏజ్ పెరిగిపోయింది, చేద్దామంటే డబ్బులు లేవు. అప్పుడు చాలా ఆర్థికంగా ఇబ్బంది. ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా అబ్బాయికి ఏజ్ 10 ఇయర్స్ ఉంటాడు, అది 5 ఇయర్స్ లోపు చేపిస్తేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తర్వాత లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఉండదని ఆ డాక్టర్లు సజెస్ట్ చేయడం వల్ల చిన్న అబ్బాయికి అయితే 4 ఇయర్స్ ఉన్నప్పుడే చేయించేసినాం. సరే పెద్ద అబ్బాయికి అట్లా అయింది, మళ్ళీ చిన్న అబ్బాయి కూడా ఇట్లా అయిద్దని అనుకోం కదా మనం. ఇది ఏంటంటే దెబ్బ మీద దెబ్బ ఇవన్నీ జరగడము ఇట్లా, దీనివల్ల నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి కొద్ది రోజులు డ్రింక్కు బానిస అయిపోయి, మీరు అన్న గ్యాప్ అందుకనే వచ్చింది. అంటే ఏ రోజు తాగి మా మిస్సెస్ తోటల్లో బయటలో తోటలు ఇలా ఉండే, నా పని ఏదో నేను చేసుకునేది. మళ్ళీ నేను వరంగల్ హన్మకొండ స్టూడియోలలో చాలా బిజీగా ఉండేది. అక్కడ 1000 ఇచ్చినా 500 ఇచ్చినా, నాకు ఇట్లా బియ్యానికి ఇచ్చిన, ఉప్పుకి ఇచ్చిన, పప్పుకి ఇచ్చిన, ఆఖరికి బీర్ రాయితే కూడా పాటలు రాసిన రోజులు ఉన్నాయి. అంటే ఎన్నో జరిగినాయి అసలుంటివి. కాకపోతే ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసి ఒక మంచి అంటే సిన్సియర్గా కష్టపడితే సక్సెస్ వస్తుందని ఇన్ని రోజులు కష్టపడ్డా సక్సెస్ వచ్చే టైంకే మళ్ళీ ఇట్లా ఈ ఇబ్బంది. ఏం కాదన్నా, మేమంతా సపోర్ట్గా ఎప్పటికుంటాం. మాతో పాటు నీ ఆడియన్స్ మెయిన్గా చాలామంది నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నీ పాటను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నీ పాట మళ్ళీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది, పార్ట్ 3 కూడా. సో నెక్స్ట్ ఈరోజు రాబోతుంది కాబట్టి నువ్వు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? హలో అండి, మీకు అనిత పాట అయితే అందరికీ తెలుసు, ఎంతో ఒకప్పుడు మీరు ఎంజాయ్ చేసినటువంటి పాట. అది పార్ట్ 2 చేసిన, పార్ట్ 3 నా ఛానల్కి అనిత నాగరాజ్ అఫీషియల్ ఛానల్ చేసుకుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఛానల్ పోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అనిత నాగరాజ్ ట్యూన్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, అందులో ఈరోజు అయితే సాంగ్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం. మీరు అసలు పార్ట్ 3కి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది, ట్రెండింగ్లోకి తీసుకొచ్చేళ్ళు. అట్లనే ఇప్పుడు నా కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అనిత నాగరాజు ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ని. మళ్ళీ సపోర్ట్ చేయండి. మీకోసం నేను చేసేది ఏముండదండి, మీరు ఎంతో చేశారు నాకు ఇప్పటికే. నాకు అనిత పాటను మీరు అంత హైప్ చేయడం వల్లనే నేను ఇక్కడ ఉన్నా. నా పిల్లలకు ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసేళ్ళు, వాళ్ళకి సర్జరీకి సరిపడే అన్ని డబ్బులు సమకూర్చేళ్ళు. అట్లనే నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ నన్ను మీరు నా వెన్నంటే ఎప్పటికి ఉంటారని నమ్ముతున్నా. ఈ వీడియో కనుక మీ దాకా మీకు రీచ్ అయితే తప్పకుండా అనిత నాగరాజు ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్ట్ 3 సాంగ్ అయితే చేసినాం. మీకు ఇంకా ఎన్నో మంచి పాటలు చేస్తూనే ఉంటా. అప్పుడు నా పిల్లల విషయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా మీరే సపోర్ట్ చేసింది. ఇప్పుడు నా ఛానల్కు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, మీరు నాకు తప్పకుండా నా వెన్నంటే ఉంటారని నమ్ముతున్నా. థ్యాంక్ యూ. మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, నా అనిత నాగరాజ్ ట్యూన్స్ని మాత్రం అస్సలు వదిలేయకండి. అనిత పార్ట్ 3 నా సోల్ అండి, తప్పకుండా దాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనిత నాగరాజ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు మంచి మంచి పాటలు ఇలానే చేస్తూ సూపర్ హిట్ అందుకోవాలని అయితే మేమందరం కూడా కోరుకుంటున్నాము. మా అందరినీ మళ్ళీ అనిత
మీరు ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు కంటిన్యూ చేస్తూ అంటున్నారు కాబట్టి అప్పటి వరకు మమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి సాంగ్స్తో మా ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, మరి సాంగ్ 20 years సెలబ్రేషన్స్ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ఆ సక్సెస్ అయిపోయాము అనే టైంకే ఛానల్ వెళ్ళడం జరిగింది, స్ట్రైక్ పడడం జరిగింది. సో నెక్స్ట్ అనిత నాగరాజు ట్యూన్స్లో అయితే మళ్ళీ ఈ పార్ట్ 3 సాంగ్ అయితే రాబోతుంది. ఎలా అయితే ఫస్ట్ పార్ట్ 1 నుంచి మనం సపోర్ట్ చేస్తూ వచ్చామో తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఎవరైతే ఈ సాంగ్ వింటున్నారో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మన సపోర్ట్ ఎంతో ముఖ్యమని నేను చెప్తున్నా. సో తప్పకుండా నాగరాజు గారికి అందరం సపోర్టివ్గా ఉండి ఇంకా మంచి మంచి సాంగ్స్ అయితే మన ముందుకి రాబోతున్నాయి కాబట్టి ఈ పార్ట్ 3 కూడా సూపర్ హిట్ చేద్దామని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని స్పెషల్ ఇంటర్వ్యూస్ కోసం మా F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.